వెల్కమ్ టు వ్యూవర్స్. చిరంజీవి గారికి రోజు రోజుకి ప్రేమ లేఖలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒకవైపు అభిమానులు రాస్తూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి, 500 కోట్ల క్లబ్కి వెళ్ళిపోతుంది. రేపు సాయంత్రమే సక్సెస్ మీట్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ మధ్య ఈరోజు ఈ ప్రేమలేఖల మధ్య అత్యున్నతమైన చాలా చక్కని ప్రేమలేఖ ఒకటి ఈరోజు ప్రముఖ ప్రధాన పత్రికలో వచ్చింది. చిరంజీవి గారి గురించి ఒక అభిమాని విశాఖపట్నం నుంచి సత్య రాసిన ప్రేమలేఖని మన కిరణ్ టీవీ వీక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాం. నీ ప్రేమకు ఖైదీని, అంటే నిన్ను చూశాక ఇంద్రలోకం నుంచి దిగి వచ్చావా అనిపించింది. నువ్వు కూడా నాలాగే చిరు ఫ్యాను అని తెలిసి జై చిరంజీవి అని ఎగిరి గంతేశాను. ఎప్పటి నుంచో నువ్వంటే నాకు ఆరాధన, తొలి చూపులోనే నా మనసు దోచుకున్న మంచి దొంగవు నువ్వు. ఓ అన్నయ్య ద్వారా నీ వివరాలు తెలిసాయి. నీ పేరు శశిరేఖని, మీ డాడీ పరమ మొండిగట్టం కాబట్టి అందరూ ముద్దుగా హిట్లర్ అని పిలుస్తారని తెలిసింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. శంకర్ వరప్రసాద్, డిగ్రీ చదివి స్వయం కృషితో ఓ స్కూలు స్థాపించాను, దానిలో మాస్టర్ని. అచ్చ తెలుగులో ఆచార్యని, టోటల్గా నా స్కూల్కి నేనే బిగ్ బాస్ని. కొట్టానికి చెడ్డబ్బాయిలా కనిపిస్తా కానీ లోపల కొదమసింహం తెలుసా. నిన్ను పెళ్ళాడాలని నా అభిలాష. అలానే ఛాలెంజ్లు చేస్తూ హీరో డైలాగులు కొట్టాను. నా స్వచ్ఛమైన ప్రేమకు ముచ్చటపడి విజేతను చేస్తే చూడాలని ఉంది. దాంతో మనల్ని అందరూ జగదేగురుడు అతిలోక సుందరులా ఉన్నారని పొగుడుతారు తెలుసా. నా ఈ ప్రేమకు పునాదిరాలు వేసింది నువ్వే కనుక ఈ యుద్ధభూమిలో నన్ను గెలిపించే బాధ్యత నీదే. అంటే నీ ప్రేమకు ఖైదీని వెరైటీ ప్రేమలేఖ చిరంజీవి గారి గురించి రాశారు. అంటే ప్రతి సినిమాలోనూ అభిమాని గూడు కట్టుకున్న అభిమానం కావచ్చు, ఒక స్వయం కృషి, ఒక విజేత కావచ్చు, ఒక ఆపద్బాంధుడు కావచ్చు, ఒక హిట్లర్ కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు. ప్రతి సినిమా సామాజిక చైతన్యం ఉన్న సినిమా. ఒక మాస్టర్ కావచ్చు. అలా ఆ సినిమాలన్నీ చేసుకుంటే ఒక ప్రేమలేఖ ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిందంటే 7 పదుల వయసులో ఏమాత్రం అని తగ్గట్ల చిరంజీవి గారికి రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుంది, తర్వాత గ్రేస్ పెరుగుతుంది, వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇటువంటి మెగాస్టార్ గారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటం, చిన్నపిల్లల కాడి నుంచి, మహిళల కాడి నుంచి, యూత్ కాడి నుంచి, మిడిల్ ఏజ్డ్, తర్వాత పెద్దవాళ్ళ కాడి నుంచి అందరూ కూడా ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇంత అభిమానాన్ని మూటగొట్టుకోవడం ఏ హీరోకి ఈ దేశంలో లేదనేది అతిశయోక్తి కాదు. ఎందుకంటే అభిమానులు, హీరోలు వస్తుంటారు, పోతుంటారు. కొంతకాలమే మనుషులు హృదయాల్లో గూడు కట్టుకొని వాళ్ళకి గుడులు కూడా కడతా ఉంటారు. వాళ్ళ పిల్లలకి పేర్లు కూడా పెట్టుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు శుభలేఖలో కూడా స్ఫూర్తితో, వాళ్ళ ఆశీస్సులతో అని శుభలేఖలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే చివరికి ప్రేమలో లేఖల రూపంలో చిరంజీవి గారికి మనసేవ శంకర వరప్రసాద్ హిట్ అయిన తర్వాత దాదాపు చాలా సినిమాలు మేము తప్పితే ఇంకెవరు ఉండరు, ఆ రికార్డులు ఎవరు చెరిపేయలేరని పరిస్థితిలో మొత్తం రికార్డులను చెరిపివేసి అటు బుక్ మై షోలో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, ఇప్పుడు థియేటర్స్ గ్రాస్ విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా తీసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళల్లో ఆనందం. ఎప్పుడు చాలా కాలం తర్వాత మంచి సినిమా ఆడించాం, మాకు డబ్బులు వచ్చినాయి అనే ఆనందంతో ఉన్నారు. ఈ సక్సెస్ మీట్ని చేసుకోవడానికి రేపు సాయంత్రం పార్క్ రైతులో చిరంజీవి గారి చేతుల మీద అందరికీ షీల్డ్స్ ఇవ్వబోతున్నారు. ఏదేమైనా కానీ చిరంజీవి అనే వ్యక్తి అందరివాడు, అందరిలో ఉన్నవాడు, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే వ్యక్తి. చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అనే వ్యక్తి. అటువంటి వ్యక్తి జీవించే కాలంలో మనం జీవించుంటూ కూడా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కిరణ్ టీవీలో అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది చిరంజీవి గారి గొప్పతనం. మెగా ఏ విధంగా ఆ వృక్షం పెరిగింది, ఎంతమందికి ఆసరాగా నిలబడింది, ఎంతమందికి నీడనిచ్చింది, ఎంతమంది హృదయాల్లో గూడు కట్టుకుంది అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలు చెప్పాం. ఇకపోతే ఈరోజు ఈ ప్రధాన పత్రికలో వచ్చిన ఈ ప్రేమలేఖ కూడా ఒకసారి వీక్షకులు తెలియజేద్దామని. ఇంత అభిమానం, ఇంత మోటివేటర్, ఆయనలో ఒక స్ఫూర్తి కనపడతాడు, స్ఫూర్తివంతమైన మాస్టారు కనపడతాడు, ఒక పెద్ద అయిన స్టాలిను కనపడుతుంటాడు, తర్వాత ఒక ఆపత్మాండవ కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించే వ్యక్తి కనపడతాడు. ఒక వాల్తెరిగా మాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అన్ని రకాలుగా నవరసాలు పండించగల నేటి చిరంజీవి గారు అందరికీ స్ఫూర్తి ప్రదాత.